ఆంధ్రప్రదేశ్లో అధికార పక్ష నాయకులు తీరిక లేనంత బిజీగా గడుపుతున్నట్టు కనిపిస్తుంది. చివరికి సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి కూడా సమయం లేనట్టుగా స్పష్టమవుతుంది. ఏదో ఎంపీలు, అంతకు మించిన రాష్ట్రపతులు ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల మాదిరిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం ఎమ్మెల్యే కూడా వచ్చేస్తుంది. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కూడా తీరిక కనిపించట్లేదు. అందుకే ఏకంగా వర్చువల్ పద్ధతిలో పిఠాపురం నియోజకవర్గంలోని కొన్ని పనులకి ఆయన శంకుస్థాపనలు చేస్తున్నారంటే ఏమనాలి? ఏదైనా ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి వెళ్తే ప్రతి చోట వెళ్ళి శంకుస్థాపనలు చేయలేరు కాబట్టి ఒకే చోట అన్నింటికీ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన కార్యక్రమాలు ముగించేస్తారు. మరి కానీ ఉప ముఖ్యమంత్రికి ఏమొచ్చిందట? స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తన సొంత నియోజకవర్గం కుప్పం కోసం ప్రత్యేకంగా 5-6 నెలలకు ఒక్కసారి 3-4 రోజుల చొప్పున కేటాయిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో అన్ని మండలాలు తిరుగుతున్నారు. అన్ని చోట్ల వివిధ కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అన్నీ తన చేతుల మీదుగా జరిగేటట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ప్రజల్లో ఉండేదానికోసం, ప్రజల నాయకుడిగా కనిపించేదానికోసం చంద్రబాబు లాంటి సీనియర్లే ప్రయత్నం చేస్తుంటే సింగిల్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కి ఏమైంది? ఆయనకి సినిమాలే ప్రాధాన్యత కావచ్చు, హైదరాబాద్లోనే ఎక్కువ సమయం గడపొచ్చు, కానీ సొంత నియోజకవర్గంలో ముఖం కూడా చూపించడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఆయన గడుపుతుంటే ఆ నియోజకవర్గ ఓటర్లు ఏమనుకుంటారు? ఏదో చీరలు పంపించామని, ఏదో పండక్కి బూరెట్టారని, లేదంటే ఇంకో సందర్భంలో చీరెట్టారని వీటితోనే జనం సరిపెట్టుకుంటారనేటువంటి ఒక దురాభిప్రాయంతో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది. జనం తమ నాయకుడిని చూస్తారు. ప్రజల తరపున గెలిచినటువంటి నాయకుడు ప్రజా సమస్యల మీద స్పందించాలని కోరుకుంటారు, ప్రజల పక్షాన నిలబడాలని ఆశిస్తారు, ప్రజల్లో ఉండాలని భావిస్తారు. కానీ వీటన్నింటికీ దూరంగా సాగుతూ నియోజకవర్గంలో మేము అంత చేసాం, నియోజకవర్గాన్ని మేము ఎంత ఉద్ధరించాం, నియోజకవర్గంలో మేము అది పంచాం అంటే జనాన్ని అంత సంతృప్తి పరిచే అవకాశం ఉండదు. ఈ విషయం చంద్రబాబు లాంటి వాళ్ళే గుర్తించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దాన్ని గ్రహించడానికి సిద్ధంగా లేనట్టు కనిపిస్తుంది. ఆఖరికి స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కాకినాడ వరకు వచ్చినటువంటి నాయకుడు పిఠాపురం వెళ్ళడానికి పట్టుమని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన సొంత నియోజకవర్గానికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేక కాకినాడలోనే వర్చువల్ శంకుస్థాపనలు చేస్తున్నారంటే దాన్ని ఏమనాలి? ఎట్టా చూడాలి? అసలు ఆయన తన పిఠాపురం నియోజకవర్గానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఎంత? ఇవన్నీ ఇప్పుడు చాలామందిని ప్రశ్నించేదానికి ఆస్కారం ఇస్తున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నారు, కానీ ఇప్పుడు ఆయన్నే అనేక మంది ప్రశ్నించడానికి ఇలాంటి చేష్టలన్నీ అవకాశం ఇస్తున్నాయి. మరి దాన్ని ఆయన మార్చుకుంటారా, లేకుంటే తనకి ఎట్టయినా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి ఒక విపరీతమైనటువంటి అతి విశ్వాసంతో సాగిపోతారా? ఇవన్నీ భవిష్యత్తులో ఆయనకి గుణపాఠాలుగా మారబోతున్నాయి. ప్రజల్ని విస్మరిస్తే, ప్రజలకి దూరంగా ఉంటే, తన సొంత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా గడిపేస్తుంటే జనం ఏ రీతిన ట్రీట్మెంట్ ఇస్తారన్నది పవన్ కళ్యాణ్కి భవిష్యత్తులో అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. అక్కడ దాకా తెచ్చుకోకుండా ఆయన జాగ్రత్త పడాల్సినటువంటి అవసరాన్ని ఈ పరిణామాలు సుస్పష్టంగా చాటుతున్నాయి.